ఏం చూసుకుని నువ్వింత మిడిసి పడుతున్నావో, వీళ్ళెందుకింత రెచ్చిపోతున్నారో, వీటన్నింటికీ కారణం నీ కడుపే. అది నాశనమైపోతుంది. మీరంతా కుళ్ళి కుళ్ళి ఏడవకపోతే నా పేరు రేఖే కాదు, ఇది సత్యం. ఇది సత్యం, జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది, తీరుతుంది, తీరుతుంది. జరిగి తీరుతుంది, 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 తీరుతుంది. ఇది సత్యం, జరిగి తీరుతుంది. ఏమైందత్తయ్యా? ఏం లేదమ్మా, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. మరి డాక్టర్కి ఫోన్ చేశారా? ఏమీ కాదు, కాసేపు ఆగితే లేస్తుంది అన్నారు. వాళ్ళు అలాగే చెప్తారత్తయ్యా. అసలు పేషెంట్ ని చూడకుండా చెప్పడం ఏంటి? సుచరిత గారు, మేడం, నేను అక్షర కార్తికేయని. మీరు అర్జెంటుగా రాగలరా? మా సిస్టర్కి హెల్త్ బాగాలేదు. చెప్పారా? కానీ నాకే కొంచెం కంగారుగా ఉంది. ప్లీజ్ డాక్టర్, ఒకసారి రావచ్చుగా. థ్యాంక్ యూ డాక్టర్. ఏమన్నారమ్మా? వస్తానన్నారా? ఇప్పుడు వచ్చేస్తానన్నారు అత్తయ్య. ఇంత సడన్ గా ఎలా జరిగింది అత్తయ్య? ఏమైనా టాబ్లెట్ వేసుకుందా? కాదు వదినా, ఇందాక అదేం లేదమ్మా, కొంతమందికి ఇలాంటి టైంలో అప్పుడప్పుడు ఇలాగే జరుగుతుంటుంది. లేక అసలు తన గురించి కేర్ తీసుకోదత్తయ్య. అసలే మనిషి వీకేమో, ఇక ఏమి తినకపోతే ఇలాగే అవుతుంది. అవును, ఆ రేఖను మీరేమైనా అన్నారా అత్తయ్య? దాని బిడ్డే కాదు, అది దాని అత్త, దాని మొగుడు అందరూ నాశనం అయిపోవాలి.